ప్రపంచమంతా డిసెంబర్లో సీక్రెట్ శాంటాని వెతుక్కుంటుంది. కానీ నా జీవితంలో నాకు తెలిసిన మొదటి నిజమైన శాంటా అంటే మా అక్క. ఇందులో సీక్రెట్ ఏముందిలే కానీ ప్రతి ఆడపిల్ల తమ్ముడికి అతిపెద్ద శాంటా అంటే తన అక్కనే. అరిచినా కొట్టుకున్నా అలిగినా ఏం చేసినా చివరికి తమ్ముడికి ఏమవసరమో అక్కకే తెలుస్తుంది. నేను కాలేజ్ జాయిన్ అయిన దగ్గర నుంచి జాబ్లో జాయిన్ అయ్యేదాకా నా డ్రెస్సులు కూడా మా అక్క వాళ్ళు తన జీతంతోనే కొనిచ్చేవాళ్ళు. ఐస్ క్రీమ్, చాక్లెట్, సినిమా, బర్త్డే పార్టీ, ఫ్రెండ్స్తో ట్రిప్స్ అన్నిటికీ స్పాన్సర్స్ మా అక్క వాళ్ళే. నాకు ఇంకా గుర్తు, నేను 10th ఉన్నప్పుడు స్కూల్లో ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు. నాకు తెలుసు అప్పటికి మా సిచ్యువేషన్కి అది చాలా కష్టమని. నేను కూడా వెళ్ళకూడదనే అనుకున్నా. కానీ ఫ్రెండ్స్ అంతా మళ్ళీ కలవను కదరా, ఒక్కసారి ఇంట్లో అడుగు అంటే అడిగాను. శాలరీ పడగానే ఫస్ట్ పిక్నిక్ కోసం అమౌంట్ నాకే తెచ్చిచ్చింది అక్క. ఇంటర్లో ఉన్నప్పుడు నా బర్త్డే వస్తే అమౌంట్ ఇచ్చి ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోమనింది. అది నా లైఫ్లో ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ విత్ ఫ్రెండ్స్. ఇలా చెప్తే నా జీవితంలో జరిగిన చాలా ఫస్ట్ హ్యాపీనెస్లలో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళే ఉంటారు. నువ్వు ఇచ్చిన ప్రతి రూపాయిలో నీ డబ్బులు లేవక్క, నీ ప్రేమ ఉంది.